Hi, this is GV from idlebrain.com. I'm here with funky hero and heroine Vishwak Sen and Kayadu Lohara. So let me start with the most one of the crazy heroines in Oh, Telugu now. Kayadu, hi, how are you? I'm good, sir. How are you? I'm good. So I just want to know the meaning of your name. The meaning of my name. It's a Sanskrit name, and to be honest, it actually doesn't have any meaning. Um, but do you know Prahlad, the Yeah, Dhruv Tara? right. His mother's name was Kayadu, and my parents used to watch Mahabharata that time, so they really liked that name, so they named me after her. Yeah, That's great. It's thank you. like knowing about our history. Yes, yeah. That's nice. Your film Dragon has become a very big hit in Telugu also, and you've got a lot of fan following after that. Yeah. So this is your direct first First, no, not Telugu film. first, second. What was your first direct? Alluri. Okay, okay, Yeah. yeah. Tell me about uh, how different is it to work with Mr. Vishwak Sen? It was fun. I had a lot of fun shooting with him, and it didn't felt like we are. How do I explain? Like I'm like it didn't felt like a serious set where we are working. It's 9 to 10 job or something like that. It was very chill. We played so many games on set. We were just like how the film is. I think that's what reflected also on set. It was very fun set to work on. So it was amazing working with him, and we had a lot of fun. Yeah. That's nice. Vishwak, సార్ మీరు చాలా వెయిట్ రెడ్యూస్ చేసి యూఆర్ లుకింగ్ వెరీ వెరీ స్లిమ్. ఏంటి రహస్యం ఫిట్నెస్ ఏం కి? లేదు సార్ 0 carb 0 sugar 0 alcohol 2 hours workout 1 hour horse riding హార్స్ రైడింగ్. That's his patent answer everywhere if anybody asks him. హౌ అంటే ఇంకా చెప్పేయాలి కదా ప్రాసెస్ Yeah. డూ ఇట్ గెట్ ఇట్ ఓకే, సో యూ ఇంటెండ్ టు కంటిన్యూ లైక్ దిస్ ఫర్ ఎవర్? ఎస్ ఐ ఇంటెండ్ టు డూ దిస్ ఎట్ 30 అండ్ ఐ హ్యావ్ డిసైడెడ్ దట్ వెన్ ఐ వాస్ 21 దాకా జర ఎంజాయ్ చేద్దాం అనుకున్నా లైఫ్. చాలా అంటే ప్రీ ప్లాన్ ఇదంతా. ఓకే, యూ హావ్ రిటన్ యువర్ డెస్టినీ అన్నట్టు. యా అంతే. ఇంకా 33 digit డిస్టర్బ్ చేసింది సార్ బాగా. బికాజ్ ఐ ఆల్వేస్ వాంటెడ్ 25, 26 సెవెన్ 21లోనే స్టక్ అయి ఉండే. 29 దాకా స్కోప్ ఉండే 21 ఫీల్ కానీ 3 digit హిట్ మీ సో హార్డ్. సో ఐ థాట్ లైక్ ఓకే లెట్స్ స్టార్ట్ ద న్యూ చాప్టర్. డిసిప్లిన్, క్లీన్ ఈటింగ్, రైట్. గుడ్ స్లీపింగ్, ఇవన్నీ స్టార్ట్ చేయాల్సిన టైం వచ్చింది అనిపించింది. ముందు కూడా ఐ ఆల్వేస్ హ్యాడ్ విల్ పవర్ టు డూ బట్ ఐ వాజ్ నాట్ డూయింగ్ ఇట్. Because you had that 30 in your mind. యా Yeah, right. I was always afraid to become 30. Now you are. Yeah. Right. సో 29 దాకా కావాలని ఫుల్ ఎంజాయ్ చేస్తుండే. అంటే మ్యాక్సిమం 21, 22 వరకు జర లైట్ పవర్ అంటే పావర్టీ అని చెప్పలేను. పేరెంట్స్ హ్యావ్ గివెన్ గ్రేట్ లైఫ్ బట్ మై డ్రీమ్స్ అండ్ లైక్ మై lifestyle goals, all those were like what all I was craving for like came into life. Traveling, exploring, seeing everything. Now I know how to travel disciplinedly. Before I used to travel With ఓకే no discipline. జిందగీ నా మిలేకి దుబారా లెక్క చేస్తుండే. ఉద్యమం లాగా. ఉద్యమం లాగా పోతే ట్రావెలింగ్ అంటే ఎవ్రీ మినిట్ షుడ్ బి సెలబ్రేషన్. ఇప్పుడు లాస్ట్ న్యూ ఇయర్కి 5 days న్యూయార్క్ వెళ్ళి 1.5 kilo తగ్గొచ్చు. అక్కడ కూడా జిమ్ చేసుకొని ఐ వాజ్ ఈటింగ్ నో కార్బ్స్ అట్లా. రైట్ నౌ డిఫరెంట్ స్విచ్ ఆన్ అయింది జర. సో యాక్చువల్గా వెన్ యూ ఆర్ ఎట్ పీస్ ట్రావెలింగ్ వెళ్ళి చాలా మంది హోటల్లో నిద్రపోతారు జస్ట్ టు హ్యావ్ లోన్లీ. ఎగ్జాక్ట్లీ వాట్ ఐ డూ సార్. ఐ అవాయిడ్ దోస్ టూరిస్ట్ స్పాట్స్ అని రోజు చెప్పి వెళ్ళి ఏదో ఒకటి చేసి మెయిన్ 5 మ్యూజియంలు అవి ఉంటాయి చూసిరా. దోస్ మ్యూజియమ్స్ లుక్ సో గుడ్ ఆన్ యువర్ ఇన్స్టాగ్రామ్. వన్స్ యూ గో దేర్ ఇట్స్ అ ఫిష్ మార్కెట్ అండ్ యూ డోంట్ ఈవెన్ గెట్ అ పిక్చర్ ఆఫ్ యూ స్టాండింగ్. అండ్ ఐఎమ్ అ గై హూ డజంట్ క్లిక్ పిక్చర్స్ ఓన్లీ. నావి ఇన్ని ట్రిప్స్ ఉంటాయి. ట్రిప్ మొత్తంకి హార్డ్లీ ఐ టేక్ less than 10 pictures. ఫోటోలు దిగి ఐ విల్ గో
ఫోన్ విల్ బీ ఇన్ మై పాకెట్, ఐ విల్ ఎంజాయ్ ఎవ్రీథింగ్ విత్ మై నేకెడ్ ఐస్. నా కళ్ళతో చూస్తా, ఎంజాయ్ చేస్తా. ఫోటో తీసేది ఉందనుకోండి, డైరెక్ట్ ఫోటో అయితే అసలు గూగుల్ ఉంటుంది కదా, మనం ఫోన్లో తీసుకునేది ఎందుకు. సో ఐఎమ్ దట్ గై మోస్ట్ ఆఫ్ ద టైమ్. దట్ ఈస్ ద టైమ్ మెంటల్ పీస్ కొంచెం ప్రశాంతంగా ఉండి, వర్క్ కాల్ టుమారో దేర్ ఇస్ వర్క్ అన్నది లేదు. సో ఐఎమ్ దట్ గై మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఇన్ హోటల్. 2 hours మళ్ళీ బయటకు పోయొచ్చు, మళ్ళీ హోటల్ని అట్లా రిలాక్స్ అయిపోతుంది. మెయిన్లీ ఐ లైక్ వాకింగ్ ఆన్ రోడ్స్. ఫుట్ మీద ఎక్స్ప్లోర్ చేయటం అనేది బెస్ట్ అన్నట్టు. ఎస్పెషల్లీ న్యూయార్క్ లాంటి అయితే యూ కెన్. No sir, I'm a Europe person. I love Europe. I'm Barcelona boy. So whenever I get break, I run away to Barcelona. Spanish people మన తెలంగాణ people like అనిపిస్తారు. They are Spanish speaking Telangana people. Right. Same, they have family values, culture, loud speaking, partying, like morning daka, outgoing. They have very good affection with their families. You know, other countries have Right. like different. స్పెయిన్ లో కూడా డివైడ్ ఉంది యాక్చువల్గా. యూ మస్ట్ బి నోయింగ్ అబౌట్ ఇట్, రైట్? అక్కడ కూడా రెండుగా విడిపోవాలనేసి ఉద్యమాలు జరుగుతున్నాయి. అవునా? ఇట్స్ బీన్ లైక్ 15-20 years నుంచి సేమ్ భాష, బట్ దే వాంట్ టు డివైడ్ అన్నట్టు స్పెయిన్లో. అంత లోకల్ కాలేదు నేను అడగాను, మాక్సిమం లోకల్ ఆడ. Yeah. అంటే అక్కడ ఐ కెన్ మంచిగా నడుచుకుంటూ తిరిగేస్తా. నాకు ఫ్రెండ్స్ ఉన్నారు, మంచి ఇండియన్ రెస్టారెంట్ ఉంది, నాకు తెలిసిన క్యాబ్ డ్రైవర్లు 3 ఉన్నారు, నాకు తెలిసిన హోటల్ 4 ఉన్నాయి. వాడు పార్టీ స్పాన్సర్ అంటే ప్రమోటర్ ఉన్నాడు, ఎక్కడ బెస్ట్ పార్టీ అంటే అక్కడ నన్ను పంపిస్తాడు. సో అక్కడ మాక్సిమం హైదరాబాద్లో ఉన్న కనెక్షన్లకి ఏం తక్కువ ఉండవాడు. యా, బార్సిలోనా అంటే గౌడీ ఆర్కిటెక్చర్ ఉంటుంది. యా, దట్ ఈస్ సగాడా ఫెమిలియా. యా, దట్స్ నైస్. లెట్స్ కమ్ బ్యాక్ టు ద మూవీస్. పోన్లేండి సార్, మాకు మొదలు రిలీఫ్ సినిమా గురించి మాట్లాడకుండా. యా, మీరు యు ఆర్ నోన్ ఫర్ యువర్ కామిక్ టైమింగ్ అండ్ ఎంటర్టైన్మెంట్ ఫ్యాక్టర్స్ ఆస్పెక్ట్స్. దట్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఆస్పెక్ట్ ఫ్రమ్ యూ. ఈ నగరానికి ఏమైంది ఒక స్టైల్ ఉంటుంది, మీరు చేసే వేరే ఫిల్మ్స్లో ఒక స్టైల్ ఉంటుంది. పాగల్. యా, పాగల్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్. అలాగే అనుదీప్ కూడా ఒక స్టైల్ ఉంది. సో ఈ స్టైల్స్ ఎక్కడ మర్జ్ అయినాయి అండ్ ద అవుట్కమ్ ఫంకీ అనే ఫిల్మ్ అనుదీప్ కామెడీ కోసం చూస్తారా, మీ కామెడీ కోసం చూస్తారా? విల్ దేర్ బి ఎ బ్లెండ్? దేర్ విల్ బి ఎ గుడ్ బ్లెండ్ సార్. ఎందుకంటే ఐ వాజ్ లిటిల్ క్యూరియస్ మోర్ దెన్ బీయింగ్ అఫ్రేడ్. బట్ ఫస్ట్ డే ఫస్ట్ సీన్ అర్థమైపోయింది, ఓకే ఎట్లుండబోతుంది రెస్ట్ ఆఫ్ ద ఫిల్మ్. సో మీరు ట్రైలర్లో చూస్తే, అరే నువ్వు ఫస్ట్ టైం ఆఫీస్కి వచ్చినప్పుడు నేను ఏం అడిగినారా అంటే, ఆటోకి డబ్బులు ఉన్నాయా లేదా అని అడిగిరానా, దానికి నువ్వేమన్నారా అంటే 100 ఉంటే 50 మీరే తీసుకురానా అంటారు కదా. దట్ వాజ్ ద ఫస్ట్ షాట్ ఐ హ్యావ్ డన్ ఫర్ ద ఫిల్మ్. సో ఆ సీన్ మొత్తం బాగుతూనే ఉంటా 2 minutes. ఆ 2 minutes సీన్ చేయగానే నాకు అందుకు అర్థమైంది హౌ కోమల్ ఈజ్ గోయింగ్ టు బీ అని. సో ఇట్స్ డెఫినెట్లీ ఎ గుడ్ బ్లెండ్. కాకపోతే ఫాస్ట్గా మాట్లాడేసిన షూటింగ్లా, డబ్బింగ్ అప్పుడు ఇబ్బంది అయిపోయింది. టు రీక్రియేట్ ద సేమ్ స్పీడ్ ఆఫ్ ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ డబ్బు. యా, నెక్స్ట్ టైం స్లోగా మాట్లాడాలి అన్నది ఒకటి వచ్చింది. మీరు అది బై డిఫాల్ట్ మీరు స్పీడ్గా మాట్లాడేస్తారు. ఎవరైనా కంప్లైంట్ చేశారా మీ డైలాగ్స్ కొన్ని ఫాస్ట్గా ఉంటాయి? చిన్నబాబు గారు స్లోగా మాట్లాడమని, స్లోగా చెప్పమని డైలాగ్ అన్న అంటే అర్థం కానంత ఫాస్ట్గా మాట్లాడేస్తున్నా సార్. లేదు అంటే అర్థమవుతుంది, బట్ కొంతమందికి క్యాచ్ లిటిల్ అంటే నార్మల్ స్పీడ్ కంటే ఎక్కువ స్పీడ్ 0.25x. ఓకే, ఇప్పటి నుండి కొంచెం మెల్లగా మాట్లాడడానికి -0.25x. లైక్ ఇప్పటి నుండి కొంచెం మెల్లగా మాట్లాడడానికి ప్రయత్నిస్తాం. ఈ స్పీడ్ ఓకే కదా సార్? యా. సో ఈ మూవీలో సాంగ్స్ బాగున్నాయి. మ్యూజిక్ డైరెక్టర్ హౌ డిఫరెంట్ ఈజ్ ఈ కంపేర్ టు బీమ్స్ కదా? అవును సార్. మీరు ఫస్ట్ టైం చేస్తున్నారా? అవును. సో హౌ డిఫరెంట్ ఈజ్ ఈ? బీమ్స్ నాకు తెలిసి హీఈస్ వెరీ అంటే మంచి మంచి అర్తి టోన్స్ బాగా పట్టుకుంటాడు. మీరు బలగం చూడొచ్చు, ఇంకోటి బలగం ఈజ్ గుడ్ ఎగ్జాంపుల్.
Beams is that guy. చాలా ఎర్తీ లోకల్ సాయిల్ అంటే తెలుగు సినిమా అంటే అంటే ఆయన మ్యూజిక్ ఇది తెలుగు సినిమాకి ఇట్లా ఉండాలి మ్యూజిక్ అన్నది మంచిగా లోకల్ ఫిల్మ్ అంటే హీస్ ద గై. మీరు ఫిట్నెస్ విషయంలో డీటాక్స్ చేశారు, అలాగే డిజిటల్ డీటాక్స్ కూడా చేశారు. ఐ మీన్ యూఆర్ నాట్ సీన్ ఆన్ సోషల్ మీడియా ఎక్సెప్ట్ ఫర్ ఒకటి రెండు కొంచెం వెన్ ఇట్ మ్యాటర్స్ అనేది కొంచెం సీరియస్ పోస్టులు ఏదన్నా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి హామ్ చేసే ఓ రెండు పోస్టులు ఉంటే మీరు దాన్ని కోట్ చేసేసి చాలా అవసరమైనవి మాత్రమే పెట్టారు. బట్ యూ డింట్ యువర్ లైక్ కంప్లీట్లీ ఆఫ్ ద గ్రిడ్. వాట్ ఈస్ ద అంటే పాగ్ మీ లాస్ట్ మూవీ లైలా ఫెయిల్యూర్ అనేది మిమ్మల్ని ఏమైనా ఎఫెక్ట్ చేసిందా? ఇట్ డింట్ ఎఫెక్ట్ మీ, బట్ ఇట్ గేవ్ మీ ఛాన్స్ టు స్టే అవే ఫ్రమ్ chaos. I had a strong excuse to tell people to not disturb me. Right. Yeah. In fact, I used it well. ఇంతకుముందు అంటే ఆబ్లిగేషన్స్ పెట్టి పీపుల్ యూస్ టు లైక్ ఐ am very bad with saying no. You are in 21, so people. Yeah, I couldn't say no many times. But now, whenever people call me for any event or like any launch, anything, I'm like, పబ్లిక్ అపియరెన్స్ డీటాక్స్లో ఉన్నా అని చెప్తున్నా. సో ఐ థింక్ ఐ యాక్చువల్లీ జరిగిన దానికంటే ఎక్కువ యూజ్ చేసిన దాన్ని. యాక్చువల్లీ ఇట్ వాజ్ గుడ్ లైక్ టు టేక్ 2 steps బ్యాక్ బిఫోర్ లైక్ స్టెపింగ్ ఫార్వర్డ్. I got like good time to plan each and every film properly now. And I think now I'll follow these intervals for every 3 films. I think I'll take like solid 6-8 months to plan other 2-3 films. So because you'll be film after film during the promotions. You'll be seen mostly during the promotions. Yeah. సో నాగవంశీ గారి స్టోరీస్ అన్ని సినిమా స్టోరీలు చెప్తారు, అలాగే మీ ఫిల్మ్ ఫంకీ ఫిల్మ్ స్టోరీ కూడా చెప్పారు. ఇట్స్ ఎ లవ్ స్టోరీ బిట్వీన్ డెబ్యూటెంట్ డైరెక్టర్ అండ్ ద డాటర్ ఆఫ్ ద ప్రొడ్యూసర్. బోత్ ఆఫ్ దెమ్ వాంట్ టు కంట్రోల్ ద బడ్జెట్ అండ్ మేక్ ఎ గుడ్ ఫిల్మ్ అనేసి. సో సినిమా రిలీజ్ అయ్యి హిట్ అవుతుందా, లేదంటే ఇట్స్ అ ప్రాసెస్? సినిమా రిలీజ్ అవుతుంది, ఆ రిలీజ్ అయిన సినిమా ఏమవుతుంది అన్నది మాత్రం సినిమాలోనే చూడాలి. రైట్. సో హౌ ఇస్ ఇంటరాక్టింగ్ విత్ కయదు? ఇంటరాక్టింగ్ విత్ కయాడునా సార్? కయాడు చెప్తున్నా. సో బేసికల్లీ I feel like I saw her immediately after Dragon's success, like 6th or 7th day we started shooting, na? Yeah, immediately. So immediately on the 6th day I saw her on our set. So I could see myself, I could see myself when I was doing hit. Falaknama Das tarvata nadoka face unde. Like I was into everything I'm doing, like itla దీన్ని ఖరాబ్ చేసుకోవద్దు, ఇప్పుడు ఉన్నదాని చేతిలో నుండి లైక్ దీన్ని నిలబెట్టుకోవాలి అన్నది. దెర్ విల్ బి వన్ హానెస్ట్ ఎఫర్ట్ ఇన్ ఎవ్రీ స్మాల్ థింగ్ యూ డూ, ది అటెన్షన్ యూ పే ఫర్ ఎవ్రీ స్మాల్ థింగ్ యూ డూ. సో ఐ లిటరలీ సా మై సెల్ఫ్ ఇన్ హర్, లైక్ వెన్ ఐ సా హర్ ఆన్ సెట్. సో ఐ సా దట్ ఈవెన్ until the last day. So she is very sincere and honest actor, like very professional. So if you have that, I think if you are consistent with that, there is nobody can fail you. Right. Yeah, they can pause you for some time, but they can't. That's so sweet. Thank you so much. He's saying this for the first time. He never said this. Yeah, that's sweet. Nice. So you are having a very good lineup of projects. This one is a very and a crazy combination. This is like Anudeep. He brings another angle to it. Yeah. You are also doing Paradise, right? Yeah. So how is it like doing in such a it's a violent film and very other backed roles? It's totally opposite to what. Yeah, ugly characters. Yeah, but it's a interesting one, is what I can say, and yeah, that's all I can say. So that's nice. You have any other projects coming up in Telugu? In Telugu, no. In Tamil? Tamil, it's Idhe Murli, which is in April.
Yeah. That's it. And also one more Malayalam, Palli Chettambi with Tovino Thomas. Yeah. Okay. Yeah. So you learned some Telugu. You can speak bit of A Telugu, little right? bit, sir. Yeah. Little bit. Right. What about Tamil and Malayalam? Everything I think I have learned a little bit, and it has I've done like one mixture of all languages. So whatever comes Did you easy. sometimes did you try to speak one language instead of other? That happens a lot. Like if when I go to like a Malayalam set, immediately Tamil will come because it's closer to that language. And over here, Telugu, it's a little difficult. I don't know why. I'm just not able to catch up with Telugu. But maybe slowly, when I'll be doing a lot more films over here, I think I'll be able to catch up with it. Yeah. సో మీరు నెక్స్ట్ ఫిల్మ్ ఈజ్ వెరీ ఎక్సైటింగ్ ఏఎన్ఏ 2. అంటే దానికి 15 times బడ్జెట్ పెరిగింది అంటున్నారు. అట్ ది సేమ్ టైం తరుణ్ సెట్ దట్ యూ కాల్డ్ హిమ్ అప్ అండ్ టోల్డ్ హిమ్ దట్ సేమ్ గ్రైండ్ వెళ్ళాలన్నా చేస్తాను, దెర్ నో లగ్జరీస్ నీడెడ్ అనేసి. సో ఇప్పటివరకు చేసిన ఎక్స్పీరియన్స్ని బట్టి వాట్ కెన్ యూ టెల్ అబౌట్ దట్ ఫిల్మ్? It's ఇవన్నీ I don't know what magic Tarun does in writing. I can never imagine, even in future, if somebody can write those conversations. The way he write conversation between those 4 guys. Every time we come, we read the scene. Like Tarun just, nenaithe paper kuda chadava. Tarun cheppindi inta, I be in the character. I thought it would take time, but within 10 minutes, like we were all in character again. And you are going to experience like The same 2 ante 2 day, one బాగుండేరా అట్లా అది రాదు. It's definitely 2.0 for a reason. And చాలా చాలా బాగా వస్తుంది సార్. Very excited. Right. But between cult and funky, ENE 2 and funky, there is cult coming. Cult almost done. My third directorial. Directorial, right? When is it coming? Most of it is done, sir. Oka action piece undi, adi finish chesthe it's ready for So how release. do you manage that direction, acting? Sir, acting is very Easy job, sir. In fact, I feel bored when I'm an actor. Most of the time, I'm used to do more work on set. Even that's why, at least when song or fight shoots happen, like I'm little claustrophobic when it is done. Vanity lo 4 walls madala naku okkadni undalenu. So నేను బయట చేరేసుకొని కూర్చుంటా లేదా సెట్లో తిరుగుతూ ఉంటా. అండ్ కూర్చోవడం కూడా ఎక్కువ అలవాటు ఉండదు. మొన్న చెప్పింది డాక్టర్, లోయర్ బ్యాక్ L4 L5 దొబ్బుద్ది ఇది కూర్చోవాలని చెప్పి. బికాస్ ఐ స్టాండ్ సార్, ఐ హ్యావ్ వెరీ బ్యాడ్ హ్యాబిట్. ఐ స్టాండ్ ఆర్ స్లీప్. నిల్చుంటా లేదా పడుకుంటా, కూర్చునే అలవాట్లేదు. మొన్న చెప్పింది డాక్టర్. సో వన్ మోర్ డిసిప్లిన్ టు బి యాడెడ్. యా, దట్ అండ్ స్లీప్, ఎవ్రీథింగ్. ఇప్పుడు కొంచెం ఐఎమ్ వెరీ బోరింగ్ పర్సన్ నౌ. డిసిప్లిన్ ఈజ్ వెరీ బోరింగ్. యా, బట్ ఇట్ టేక్స్ యూ టు ప్లేసెస్. సో బేసికల్గా ఒక్కొక్కరికి ఒక హై అనేది ఉంటుంది. వి లివ్ ఫర్ టు గెట్ దట్ హై అనేది. అంతే. సో యూ గెట్ దట్ హై ఇన్ డైరెక్షన్ compared to acting. No, I did. Both of them I equally love. Direction gives you extra kick. Yeah, that is extra because high. You created it, no? Yeah. Acting is like you are part of it. But You're direction one among you are one among the creation, but direction is like you are creating something together. So definitely I also direct for that kick only. Meer cheppinattu, not the revenues, not the money, not the fame, not the name. I just imagine something, I want to see it for myself. Later on, like business follows, everything follows, audience follows, but when I imagine something, I want to see it on screen. That's how I wanted to see Falaknamadas, that's how I wanted to see Damki. Parasite chusnanka, Parasite ni reverse chesi Damki anpichindi. Then Cult is my first film which I wrote from scratch I wrote. So completely original and completely authentic. Original, authentic. Like I wrote for 4 years from scratch. So Cult will be whole and soul creation of mine.
That's good. Tarun wrote dialogues, but Wow. cult ki. So you are talking about conversations. Do we get to see such conversations in Cult also? Yeah. Conversations కంటే ఎక్కువ there is small surprise. మీకు Feb end లో టీజర్ వచ్చేస్తుంది ఎట్లనో. It's a first Indian slasher basically. So First Indian slasher. slasher ante Slasher is a genre. it's a killing slashing. Yeah, it's టీజర్ వస్తుంది సార్ మంత్ ఎండ్ ఒకసారి. Okay. It's ready, but I'm just holding it back. ఫంకీ అయిపోగానే Right. అది వేసి ఫ్యామిలీస్ రాకండి. ఇప్పుడు ఫ్యామిలీస్ రండి అంటున్నాయి కదా, రాకండి ఫ్యామిలీస్ రాకండి అని చెప్పానికే అది ఉంది. Not about romance or cuss words. It's something else. Violence maybe. Yeah. So we have 3 releases from you this year. Legacy also I have. 4. Yeah, Legacy was like very impressive. Yeah, sir. Yeah, It's one of my dream roles. Yeah. that's great. So 1 year gap ichinanduku you are compensating in this year. 1 year I was like holding back releases. I was just. You have been working but Yeah. releases I was కాలేదంతే. working in silence. So అన్నీ ఇప్పుడు వస్తున్నాయి. That's great. So 2026 will be Vishwak Sen's year then. నాది అని కాదు సార్, నా సినిమాలు అంతా సార్, ఎవ్రీథింగ్ షుడ్ ఫాల్ ఇన్ ప్లేస్. దట్స్ ఇట్. అంటే ఈచ్ వన్ ఈజ్ ఎక్సైటింగ్. ఒక్కొక్కటి ఒక్కొక్క Yeah. genre ఉంది. One political, one like violent film, one fun buddy film, one and one family cult film. classic. Yeah, great. You have 2 releases in Telugu, The Paradise and Yes. this one. Yes, and funky. Yeah. That is also great. So Anudeep, did he find anything మీ ఇద్దరికి ఏమన్నా కొంచెం మోడిఫై చేయండి లేదంటే మీకు ఏమైనా సజెషన్స్ ఇచ్చారా? No sir, I think we should just follow him. యాక్ట్ చేసి చూపించారా? చాలా రేర్గా, బట్ మోస్ట్ ఆఫ్ ద ఫన్ ఈస్ ఇన్ ద డైలాగ్. యూ షుడ్ నో హౌ టు పాజ్ ఇట్. దట్స్ ఇట్. తినకి లాంగ్వేజ్ కాబట్టి తినకి చిన్నగా ఏమన్నా చెప్తుండే అంతే. కానీ నాకు మనోడు వచ్చి డైలాగ్స్ చెప్పగానే జనరల్గా సితారా వాటిల్లో ప్రాసెస్ ఉంటుంది. త్రివిక్రమ్ గారు చూస్తారు, చిన్నబాబు గారు చూస్తారు. సో వాట్ ఈస్ ద ఫీడ్బ్యాక్, ఇంటర్నల్ ఫీడ్బ్యాక్? నా సినిమా ఏందో సార్, మరి త్రివిక్రమ్ గారు గ్యాంగ్స్ చూడాల్సింది అప్పుడు కూడా త్వరగా రిలీజ్ అయిపోయింది. నా సినిమాకి ఆ ప్రోటోకాల్ ఎప్పుడు, ఈ సినిమాకి కూడా ఆ ప్రోటోకాల్ లేదు. ముందు సినిమాకి లేదు ఆ ప్రోటోకాల్, ఈ సినిమాకి కూడా లేదు. ఈ సినిమా చిన్నబాబు గారు మాత్రం కాన్స్టెంట్లీ ఉండే. సో వాట్ ఈస్ హిస్ ఫీడ్బ్యాక్ అపార్ట్ ఫ్రమ్ డైలాగ్ డెలివరీ? I just want to shut my mouth until this release because నా దిష్టి కూడా తగలొద్ది సినిమాకి. అది I'm just curious like you. అంటే సంక్రాంతి తర్వాత డల్ సీజన్ వచ్చేసింది. నౌ ఐ థింక్ ఫంకీ విల్ క్రియేట్ లాట్ ఆఫ్ ఫన్ Yeah. ఎట్ థియేటర్స్. Once upon a time, you remember, Feb was bad time for cinema. From Mirchi, it changed. Mirchi was the first film to change that. 8th or 9th రిలీజ్ అయింది ఫిబ్రవరి. Yeah. అప్పటి నుంచి ఎవ్రీ ఫిబ్రవరి దేర్ వాస్ ఎ గుడ్ మనకి DJ Tillu 1 కూడా Feb కదా అప్పుడు. రైట్. సో సితారాలో నెక్స్ట్ ఫిల్మ్ ఎప్పుడు మీది? ఉంటుంది సార్, అనుకోలే, సడన్గా అనుకుంటాం ఏదో ఒక రోజు ఈవినింగ్ కలిసి. దెర్ విల్ బి. రైట్. సో ఫంకీ, ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు watch on 13th of February. All the best. Thank you so much, sir. To Vishwak and Kayadu. Thank you so much. Thank you. Thank you, sir.